देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 50వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో పూర్వపాఠంలో మనం 45 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. జరాసంధుడు దాదాపుగా 23 అక్షౌహిణుల సైన్యంతో మధురపైకి దండెత్తడం జరిగింది. బలరామ శ్రీకృష్ణ ప్రభువులు ఇద్దరూ కూడా ఆ సైన్యాన్నంతా మట్టుపెట్టి జరాసంధుణ్ణి కూడా ప్రాణాలతో వదిలిపెట్టారు కావాలని. ఎందుకంటే వాడి దగ్గర ఉన్నటువంటి అపారమైనటువంటి సైన్యం అనేటువంటిది వాడు మళ్ళీ రెండోసారి దండెత్తినప్పుడు ఆ సైన్యంతో వస్తే ఆ అసుర అంశాలతో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడా మరణించి భూభారం తగ్గుతుంది. తద్వారా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అవతారం చక్కటి విశేషం సంతరించుకుంటుంది. కాబట్టి అవతార సాఫల్యానికి జరాసంధుడు ఒక రకంగా ఉపయోగపడుతున్నాడు. కాబట్టి అన్నయ్య జరాసంధుడిని ఇప్పుడే చంపద్దు, మనం వాడి వలన కావలసినటువంటి ప్రయోజనం మనకు ఉన్నదని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు వారించగా జరాసంధుడిని వదిలిపెట్టేశాడు బలరాముడు. ఇట్లా జరాసంధుడు మధురపైకి 17 సార్లు దండెత్తాడు. 23 అక్షౌహిణుల సైన్యం వచ్చినప్పుడల్లా. అంటే మహాభారతానికంటే ఎన్ని రెట్లు పెద్ద సైన్యమో మనం ఊహించుకోవాలి. 391 అక్షౌహిణుల సైన్యం వాడి దగ్గర ఉన్నది. ఇంకా వాడి దగ్గర తర్వాత కూడా ఉన్నటువంటి అక్షౌహిణుల సైన్యం ఇంకా కనీసం ఒక 50 అక్షౌహిణుల సైన్యం కూడా ఉన్నది. యుద్ధం చేసి మరణించినటువంటి వాళ్ళు 391 అక్షౌహిణులు, ప్రస్తుతం 17 అక్షౌహిణుల సైన్యం 17 సార్లు యుద్ధంలో నాశనం చేశాడు కృష్ణ పరమాత్మ. అయితే 18వ కూడా దండెత్తి వస్తున్నప్పుడు మధురపైకి మరో పక్క నుంచి కాలయవనుడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడితో యుద్ధం చేయడానికి తన సకల సైన్యంతో 3 కోట్ల మంది సైన్యంతో వస్తున్నాడు. ఆక్రమించేశాడు మధురని. ఆ సందర్భంలో బలరామకృష్ణులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేటువంటిది నేడు చెప్పుకోబోయేటువంటి పాఠంలో వ్యాసుడు వారు వివరించారు. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఉత్తరార్థంలో మొదటి అధ్యాయం, దశమ స్కందంలో 50వ అధ్యాయం. దీంట్లో మనం 45 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. రురోధ మధురామేత్య తిసృభిర్లేచ్ఛ కోటిభిః నృలోకే చాప్రతిద్వంద్వో వృష్ణీన్ శ్రుత్వాత్మ సంహితాన్. 3 కోట్ల మంది సైన్యంతో, మ్లేచ్ఛ సైన్యంతో మధురా నగరాన్ని చుట్టుముట్టేయడానికి వస్తున్నాడు. మానవలోకంలో అప్రతిద్వంద్వ అంటే అతనితో సాటి వచ్చేటువంటి వాడు లేనే లేడు అన్నటువంటి పరాక్రమవంతుడైనటువంటి కాలయవనుడు. యవనులు అంటేనే అర్థమవుతుంది మ్లేచ్ఛులు అని. యవన వంశీయులు, అటు ఆఫ్ఘనిస్తాన్ లేకపోతే ఇంకా కాందహార్ ఇంకా పైన ఉండేటువంటి అరబ్ కంట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని యవనులు అనొచ్చు. అలాంటి వాడు. తం దృష్ట్వా చింతయత్ కృష్ణః సంకర్షణ సహాయవాన్ అహో యదూనాం రుజినం ప్రాప్తం హ్యుభయతో మహత్. ఉభయతో మహత్, ఇది మనం చెప్పుకున్నాం. హీ ప్లస్ ఉభయతః మహత్. ఇరుపక్షాల నుంచి కూడా, 2 వైపుల నుంచి కూడా ఈ మధురకి అపాయం పొంచి ఉన్నది అనేటువంటి నిర్ణయానికి వచ్చారు బలరామకృష్ణుడు. కృష్ణ సంకర్షణ సహాయవాన్ చింతయన్.
బలరామకృష్ణులు ఇద్దరు కూడా ఆలోచించుకుంటున్నారు. యాదవులకి గొప్ప వృజినం, ఆపద, కష్టం, దుఃఖం ప్రాప్తించింది. ఇటేమన్నా ఇటువైపు నుంచి కాలయవనుడు దండెత్తుతున్నాడు. ఇంకొకటి 2 రోజుల్లోనేమన్నా అటు పక్క నుంచి జరాసంధుడు కూడా వస్తాడు మగధ నుంచి. కాబట్టి ఏం చేద్దాం అనేది నిర్ణయం తీసుకుంటూ, యవనోయం నిరుంధేస్మాన్ అద్య తావన్మహాబలః మాఘదోప్యద్య వా శ్వో వా పరశ్వో వా గమిష్యతి. అద్య, శ్వః, పరశ్వః అనే పదాలు ఉన్నాయి చూసారా? ఇవి మనం సంస్కృతం నేర్చుకునేటువంటి వాళ్ళు ఎక్కువగా వాడవచ్చు. అద్య అంటే ఈరోజు, శ్వః రేపు, పరశ్వః ఎల్లుండి. ఈరోజు, రేపో, ఎల్లుండో అని అర్థం అక్కడ. మగధరాజైనటువంటి వాడు మాగధుడు అని పిలువబడతాడు. అంటే జరాసంధుడికి మాగధుడు అని చెప్పవచ్చు. నిషధ దేశాన్ని పరిపాలించేటువంటి వాడు నైషధుడు. మగధ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుని మాగధుడు అంటారు. అంటే జరాసంధుడికి పేరు. మాగధో అపి అద్య వా శ్వో వా పరశ్వో వా. అద్య నేడో, రేపో, శ్వః రేపో, ఎల్లుండో తప్పకుండా ఆగమిష్యతి, తప్పకుండా వస్తాడు. మనమేమన్నా ఇక్కడ అప్పటికే వచ్చి కూర్చుని యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి యవనోయం నిరుంధే అస్మాన్, ఇక్కడగా ఇప్పటికే వచ్చి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కాలయవనుని మనం నిరోధించే సమయంలో, మనం అతడితో యుద్ధం చేసే సమయంలో వాడి యొక్క తావన్ మహాబలః, వాడి యొక్క మహాబలాన్నంతా కూడా నిర్మూలన చేసి వాడిని సంహరించే సమయంలో బహుశా అది కొన్ని రోజులు పట్టవచ్చు ఆ యుద్ధం అనేటువంటి. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని నెలల పాటు సాగుతున్నటువంటి నిరంతర ప్రక్రియ. మధురలో యాదవుల యొక్క విశేషమైనటువంటి కృషి, నిజంగా శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినటువంటి విశేషమైనటువంటి దుష్ట నిర్మూలనని ఈ ప్రజలు గాని, యాదవ వీరులు గాని ఎంత సహకరించారో మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని నెలల పాటు, ఇన్ని సంవత్సరాల పాటుగా నిరంతరాయంగా 391 అక్షౌహిణుల సైన్యాన్ని నిర్మూలించడానికి వాళ్ళు సహకరించారంటే, ప్రజలు సహకరించారంటే, కృష్ణుణ్ణి నమ్ముకుని, పరమాత్ముని నమ్ముకుని వాళ్ళు ఆ విధంగా ఉన్నారంటే ఎంత అదృష్టం వాళ్ళకి. కాబట్టి పరమాత్మ యొక్క అవతార విశేషంలో, దుష్ట సంహారంలో వాళ్ళకు కూడా పుణ్య ఫలితం అనేటువంటిది వస్తుంది. తద్వారా వాళ్ళు రక్షించబడ్డారు శత్రువుల నుండి. లేకపోతే పరమాత్ముడు కాబట్టి రక్షించాడు ఆ దేశాన్ని. ఇంకెవరైనా అయితే రక్షించేవాళ్ళ? అందరూ జరాసంధుడి చేతికి చిక్కేవాళ్లే కదా. కాబట్టి వాళ్ళనందరినీ రక్షించాలంటే ఏం చేయాలి? ఇటు పక్కన వీటితో యుద్ధం చేస్తున్నప్పుడు అటు పక్క నుంచి జరాసంధుడు కనుక వచ్చి ఈ మధురా నగరాన్ని కనుక ఆక్రమిస్తే పరిస్థితి ఏమిటి? కాబట్టి ఆవయోర్యుధ్యతోరస్య యద్యాగంతా జరాసుతః బంధూన్ వదిష్యత్యథవా నేష్యతే స్వపురం బలి. అదే విషయాన్ని చెప్పారు ఇక్కడ 2వ పాదం. ఆవయోహో యుధ్యతోరస్య. ఆవయో అంటే మనిద్దరం అన్న బలరామ, మనిద్దరం ఈ కాబట్టి ఆవయోహో మనిద్దరం ఈ వచ్చినటువంటి కాలయముడితో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో గనక యది ఆగంతా జరాసుతః, జరాసుతః ఏది అంటే ఒకవేళ జరాసంధుడు గనక ఇంకో పక్షం నుంచి గనక వచ్చి యుద్ధం చేయటం సంకల్పిస్తే, మనం ఇటుపక్కన యుద్ధం చేస్తున్నప్పుడు అటుపక్క నుంచి వాడు ఆక్రమిస్తే, అప్పుడు మన మధురా నగర ప్రజలు, యాదవ వీరులు వీళ్ళు చాలా బాధపడాల్సి వస్తుంది. బంధువున్ వధిష్యతి, వాడు అటు పక్క నుంచి వచ్చి మన ఆత్మీయులని, మన బంధువుల్ని వధించడం జరుగుతున్నది. లేదా అథవా నేష్యతే స్వపురం బలి, బలవంతంగా అయినా సరే మన యాదవ వీరుల్ని, వృద్ధులని, స్త్రీలని అందరినీ బలవంతంగా అయినా సరే వాడు తన పురానికి తీసుకువెళ్ళేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మన ప్రజలకి ఇక్కడ ఈ సందర్భంలో ఈసారి వాళ్ళకి ఆపద వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి నిర్ణయించుకున్నారు బలరామకృష్ణులు ఇద్దరు కూడా. తస్మాదద్య విధాస్యామో దుర్గం విపద దుర్గమం తత్ర జ్ఞాతీన్ సమాధాయ యవనం ఘాతయామహే.
కాబట్టి ఇప్పుడు కాలయవనుడితో యుద్ధం చేసే ముందు మన వాళ్ళని సంరక్షించుకుని అప్పుడు మనం యుద్ధానికి దిగాలి. ఇది చాలా రాజనీతికి సంబంధించినటువంటి విషయం. రాజులైనటువంటి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఆలోచించకుండా యుద్ధంలోకి దిగకూడదు. ముందు ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని సంరక్షించాక అప్పుడు యుద్ధరంగంలోకి దిగాలి. అప్పుడు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ సైనికులు యుద్ధం చేస్తూ ఉంటారు. తస్మాత్ అందువలన అద్య విధాస్యామో దుర్గం, కాబట్టి మనం ఒక దుర్గాన్ని నిర్మించుకుందాం. ద్విపద దుర్గమం. ద్విపద అంటే 2 పాదాలతో చరించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ద్విపదులు అంటారు. అంటే మానవులు ప్రవేశించడానికి దుర్గమమైనటువంటి ఒక దుర్గాన్ని మనం నిర్మిద్దాం. అంటే ఆ ప్రదేశంలోకి నరమానవుడు కూడా, మనం తప్ప నరమానవుడు కూడా ప్రవేశించడానికి అశక్యమైనటువంటి ఒక దుర్గం. దుర్గము అంటే సంరక్షించబడేటువంటి ఒక ప్రదేశాన్ని దుర్గం అంటారు. దుర్గమమైనటువంటి విజయాలను ఇచ్చేటువంటి ఆవిడ తల్లి, ఆ తల్లి దుర్గమ్మ. అట్లాంటి దుర్గమమైనటువంటి స్థానం ఏదైతే ఉంటుందో అట్లాంటి ప్రదేశానికి దుర్గమము అని దుర్గం. అయితే ఈ రాజులు అనేటువంటి వాళ్ళు ఇట్లాంటి దుర్గాలని 4 రకాలుగా వాళ్ళు స్థిరపరచుకుంటూ ఉంటారు. వాటినే గిరిదుర్గము, జలదుర్గము, వనదుర్గము, స్థలదుర్గము అంటారు. కాబట్టి దుర్గాలు అనేటువంటివి 4 రకాలుగా ఉంటూ ఉంటాయి. గిరిదుర్గము, జలదుర్గము, వనదుర్గము, స్థలదుర్గము. కాబట్టి రాజులైనటువంటి వాళ్ళు అంతఃపురాన్ని, ప్రజలని, ముఖ్యమైనటువంటి అంతఃపుర స్త్రీలని తమని తాము కాపాడుకోవడానికి ఒక సురక్షితమైనటువంటి స్థానాన్ని వాళ్ళు ఎంచుకోవడం జరుగుతుంది. అటువంటి స్థానాన్ని దుర్గం అంటారు. దాంట్లో సమస్తమైనటువంటి సదుపాయాలు ఉంటాయి. ధనం ఉంటుంది, ఆయుధాలు ఉంటాయి, లేకపోతే ధాన్యము మొదలైనటువంటి తిండి సామగ్రిలు మొదలైనటువంటి జలం ఉంటుంది, ఆయుధాలు ఉంటాయి, సైనికులు ఉంటారు, ప్రధానమైనటువంటి మంత్రులు, సైన్యాధ్యక్షులు ఉంటారు, అన్ని సదుపాయాలు ఉంటాయి. అంటే కొన్ని నెలల పాటు సురక్షితంగా ఉండటానికి తగ్గట్టుగా ఆవాసం చేసే యోగ్యమైనటువంటి ప్రదేశాన్ని దుర్గం అంటారు. అది ఒక్కోసారి కొండల మధ్యలో ఉంటుంది, దాన్ని గిరిదుర్గం అంటారు. ఒక్కోసారి జలముల మధ్యలో ఉంటుంది, దాన్ని జలదుర్గం అంటారు. ఇంకొకటి అరణ్యాల మధ్యలో ఉంటుంది, వనదుర్గం అంటారు. ఇంకొకటి సాధారణంగా మధ్యలోనే నగరం మధ్యలో కూడా ఉండవచ్చు, దాన్ని స్థలదుర్గం అంటారు. ఇట్లాంటి దుర్గాలు ఉంటాయి. అట్లాంటిది నరులు ప్రవేశించలేనటువంటి విధంగా ఉన్నటువంటి ఒక జలదుర్గాన్ని మనం నిర్మింప చేసుకుందామని చెప్పి కృష్ణ పరమాత్ముడు సంకల్పించాడు. అక్కడ మన జ్ఞాతీన్ సమాధాయ, మన బంధువులని, మన ఆత్మీయులందరినీ కూడా అక్కడ సురక్షితంగా నిక్షేపించి అక్కడ ప్రవేశపెట్టి స్థాపించి అప్పుడు మనం యవనం ఘాతయామహే, అప్పుడు ఈ యవనుల్ని, ఈ కాలయవనుల్ని మనం సంహరిద్దాము అని నిశ్చయించుకుంటున్నారు బలరామకృష్ణులిద్దరు కూడా. ఇతి సమ్మంత్ర్య భగవాన్ దుర్గం 12 యోజనం అంతఃసముద్రే నగరం కృత్స్నాద్భుతమచీకరత్. ఇది సమ్మంత్ర్య అంటే చక్కగా ఆలోచించి శ్రీకృష్ణ పరమాత్ముడు అటువంటి నిర్ణయం తీసుకుని బలరాముడితో 12 యోజనం దుర్గం, జలదుర్గం అంతఃసముద్రే, సముద్రం మధ్యలో, సముద్రాన్ని కొన్ని యోజనాలు వెనక్కి పంపించేసి అక్కడ 12 యోజనాలతో కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని, ద్వారకా నగరాన్ని, ఒక దుర్గాన్ని, సురక్షితమైనటువంటి దుర్గాన్ని నిర్మించడం జరిగింది విశ్వకర్మ యొక్క అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యంతో. కృత్స్నాత్ అద్భుతమచీకరత్, అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మింపజేశాడు స్వామి. మానస సంకల్పమైనటువంటి నగరం, దివ్యమైనటువంటి నగరం, అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ద్వారకా నగరం. పురి, ద్వారక, ఈ ప్రదేశాలు, ఈ నగరాలు మనం అయోధ్య, కాంచి, మధుర, మాయా, అవంతిక ఇట్లాంటివన్నీ 12 క్షేత్రాలని మనం దర్శించుకుంటూ వెళ్తే ఇంకేం కావాలి ఈ జన్మకి. కాబట్టి దృశ్యతే యత్ర హి త్వాష్ట్రం విజ్ఞానం శిల్ప నైపుణం
ప్రత్యాచత్వర వీధీభిర్ యథా వాస్తు వినిర్మితం. ఎలా నిర్మించారు అంటే మానస సంకల్పంతో విశ్వకర్మ చేత నిర్మించబడినటువంటి ఆ నగరం చక్కటి వాస్తు శాస్త్రానికి సంబంధించినట్టుగా అన్ని యోగ్యతలు కలిగినటువంటిదిగా ఉన్నది. యత్ర హి త్వాష్ట్రం, త్వాష్ట్రం అనేటువంటి పదం విశేషమైనటువంటి పదం. త్వష్ట ప్రజాపతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ గోత్రంలో ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరినీ త్వాష్ట్రం అంటారు. త్వష్ట ప్రజాపతి అంటే విశ్వకర్మ అని అర్థం. అక్కడ విశ్వకర్మ, ఆ విశ్వకర్మ చేత ఆ విశ్వకర్మ యొక్క విజ్ఞానం, శిల్ప నైపుణ్యం, ఆయన యొక్క ప్రతిభ, ఆయన యొక్క శిల్పకళా చాతుర్యము మొదలైనటువంటివన్నీ కూడా ఎక్కడైతే దృశ్యతే మనకి దర్శనమిస్తూ ఉంటాయో అట్లాంటి అద్భుతమైనటువంటి నగరాన్ని చక్కటి ఈ చతుర్వీధులలోను మార్గాలలోను చక్కటి భవనాలతోను రథ్యా అంటే మార్గములు, రథ్యా చత్వర వీధీభిః చక్కటి సుందరమైనటువంటి మార్గాలు, అంతేకాకుండా నాలుగు మార్గాలు కలిసేటువంటి కూడలి ప్రాంతాలు, ఇటువంటి వీధులతో అందమైనటువంటి నగర నిర్మాణం చేసేశాడు. మనం చూడండి, ఇప్పుడు ఒక నగరాన్ని, ఒక సిటీ క్యాపిటల్, ఒక రాష్ట్రానికి ఒక క్యాపిటల్ నగర నిర్మాణం పెట్టుకోవాలంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడాల్సి వస్తుంది. ఎక్కడ కట్టాలి, ఏం కట్టాలి, ఏమేం కట్టాలి, దానికి ఇంజనీరు ప్లాను, ఇవన్నీ మానస సంకల్పంతో, భగవంతుడి యొక్క మానస సంకల్పంతో విశ్వకర్మ అప్పటికప్పుడు నిర్మించి ఇచ్చినటువంటి నగరం ఈ ద్వారకా నగరం. అద్భుతమైనటువంటి పట్టణ సౌందర్యం. మహాభారతంలో ఈ ద్వారకా నగర నిర్మాణ సౌందర్యం ఒక అధ్యాయం అంతా ఉంటుంది. అంతా కూడా ఎలా ఉంటుంది? వాస్తు వినిర్మితం. చక్కగా వాస్తు యోగ్యమైనటువంటి నగర నిర్మాణాన్ని గావించాడు విశ్వకర్మ. ఆ ద్వారకా నగరం ఎలా ఉన్నది అనేటువంటిది వర్ణిస్తున్నారు ఇక్కడ. సురద్రుమలతోద్యాన విచిత్రోపవనాన్వితం హేమశృంగైర్దివిసృగ్భిః స్ఫటికాట్టాల గోపురైః. సురద్రుమ, ద్రుమము అంటే వృక్షము, సురద్రుమము అంటే దేవతా వృక్షాలతో కూడుకుని ఉన్నటువంటి నగరం. మామూలు మానవ లోకంలో దొరికేటువంటి వృక్షాలు కాదు, దేవలోకంలో ఉండేటువంటి అనేక అద్భుతమైనటువంటి పారిజాతాది వృక్షాలతో కూడుకున్నటువంటి సురద్రుమలతోద్యాన, అనేకమైనటువంటి లతలతో, వృక్షాలతో, ఉద్యానవనాలతో, విచిత్ర ఉపవనాన్వితం, చిత్ర విచిత్రమైనటువంటి ఉపవనాన్వితం, వనాలు ఉపవనాలతో కూడుకుని ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నగరం అది. హేమ అంటే బంగారం, హేమ శృంగైః బంగారుమయమైనటువంటి పర్వతాలను తెచ్చిపెట్టాడు అక్కడ ఆ ద్వారకలో. లేకపోతే అక్కడ సముద్రం మధ్యలో బంగారు పర్వతాలు ఎట్లా ఉంటాయి? నగర నిర్మాణం అంటే ఇట్లాంటి పర్వతాలు ఉండాలని చెప్పి రకరకాలైనటువంటి ఖనిజాలతో కూడుకున్నటువంటి శృంగములని, పర్వతాలని ఏర్పాటు చేశాడు అక్కడ విశ్వకర్మ. హేమ శృంగైః దివిసృగ్భిః. ఎలా ఉన్నాయి ఆ పర్వతాలు అంటే దివి, ఆకాశాన్ని అంటుకుంటున్నాయా, ఆకాశాన్ని స్పృశిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. దివి స్పృశ్ అన్నట్టుగా, స్పర్శ, ఆకాశాన్ని అంటుకునేటువంటి విధంగా ఉన్నటువంటి బంగారుమయమైనటువంటి శిఖరాలతో ఒప్పుతున్నది ఒక పక్కన. అలాగే స్ఫటికాట్టాల గోపురైః, స్ఫటికాట్టాల గోపురైః ఎంతో అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద ఎత్తైనటువంటి గోపురాలు, భవనాలు, ప్రాసాదాలు, ఇట్లాంటి స్ఫటికమయమైనటువంటి ప్రాసాదాలతో గగగాయమయమై విరాజిల్లుతూ ఉన్నటువంటి నగరాన్ని నిర్మించాడు విశ్వకర్మ. రాజతారకుటైః కోష్ఠైర్ హేమకుంభైరలంకృతైః, హేమకుంభైః అలంకృతైః, హేమకుంభములు బంగారు కుంభములతో అలంకరించబడినట్టు. రాజతారకుటైః కోష్ఠైః హేమకుంభైరలంకృతైః రత్నకూటైర్గృహైర్హేమైః మహామారకతస్థలైః. ఓ పక్కన బంగారము, అనేకమైనటువంటి మణులు, వజ్రాలు, వైఢూర్యాలు, మరకతమైనటువంటి అద్భుతమైనటువంటి శిలలతో నిర్మించబడిన. కోష్ఠై అనే పదం ఉంది చూసారా? కోష్ఠము అనే పదానికి అర్థం అనేకమైనటువంటి శాలలు, ధనాగారాలు, ధాన్యాగారాలు, ఆయుధాగారాలు, శిల్పశాలలు, రకరకాలైనటువంటి శాలలు ఉంటాయి. ఆ కోట ప్రాకారము మధ్యలో ఉండేటువంటి భవనాలు, ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే అవన్నీ కూడా వెండి, ఇత్తడి మొదలైనటువంటి
లోహాలతో హేమ కుంభై అలంకృతై, ఎక్కడెక్కడ వేటితో నిర్మించాలి, ఏ ఏ అద్భుతమైనటువంటి ఖనిజాలు వాడాలి, వాటితో ఆ ధాతువులతో వాడినటువంటి వాటితో నిర్మించబడ్డాయి. కొన్ని కొన్ని స్తంభాలన్నీ బంగారమయమైనటువంటి స్తంభాలు అట్లా నిర్మించబడినటువంటి ఆ బంగారు కలశాలతో, బంగారు స్తంభాలతో, ఇనుము, బంగారము, వెండి మొదలైనటువంటి స్తంభాలతో రత్నాలు, వజ్రాలు పొదిగి దగదగాయమానంగా ప్రకాశిస్తూ ఉంటే గృహాలు, ఆ నగరంలో ఉన్నటువంటి గృహాలన్నీ కూడా చక్కగా రత్నకూటైర్ గృహై, అందరి ఆ నగరంలో ఉన్నటువంటి గృహాలన్నీ కూడా రత్నకూటము, కూటము అంటే కుప్ప, రాశి, బాబా ఏముంటాయండి, రత్నకూటైర్ గృహై, ఆ రత్నములతో పొదిగినటువంటి అద్భుతమైనటువంటి స్తంభాలతోనూ, గోడలతోనూ, వాకిళ్లతోనూ అలరారుతూ ఉన్నటువంటి సుందరమైనటువంటి గృహాలు, బంగారు శిఖరాల వలె హేమై మహామారకత స్థలై, బంగారు శిఖరాలలాగా అద్భుతమైనటువంటి ఆ భవనాలు, ఆ భవనాల పైన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మరకత శిలలతో ప్రకాశిస్తూ ఉన్నాయి. మరకత మణులు ఏవైతే, ఈ మారకతం అనేటువంటిది మరకత శిల. అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు కూడా ఇక్కడ దత్తపీఠంలో పడబడ్డ దత్తపీఠంలో కూడా, విజయవాడలో కూడా అమ్మవారు చక్కగా ఆ మరకతమణితో అలా ప్రకాశిస్తూ భక్తుల్ని చక్కగా పొంగు బంగారం లాగా అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా. అట్లాంటి మరకత శిలతో, మరకత శిల వలన అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయండి. ఇంకా చెప్పాలంటే శత్రుదోషాలు కానీ, సర్పదోషాలు కానీ ఇవన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి అట్లాంటి మరకత శిలని పూజిస్తూ ఉంటాయి. పూర్వకాలంలో ఈ మరకతానికి సంబంధించినటువంటివన్నీ కోట బయట, ద్వారాల దగ్గర, నాగబంధాల దగ్గర ఇట్లాంటివి పెడుతూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి వారు. వాస్తోష్పతీనాం చ గృహైర్వలభీభిశ్చ నిర్మితం చాతుర్వర్ణ్య జనాకీర్ణం యదుదేవ గృహోల్లసత్, వాస్తోష్పతీనాం చ గృహైర్వలభీభిశ్చ నిర్మితం. అక్కడి నుంచి వాస్తోష్పతీనాం గృహై, వాస్తోష్పతి ఆ దేవత, అద్భుతమైనటువంటి దేవతా విగ్రహాలు, వాస్తు దేవతలు మొదలైనటువంటివన్నీ వాస్తు పురుషుడికి ఆవాహన చేసి మనం గృహప్రవేశం చేస్తూ ఉంటాం. మనం హోమాలు చేసి మరి ప్రవేశం చేస్తూ ఉంటాం. అట్లాంటి వాస్తు పురుషులు అంటే దిక్పాలకులు ఎవరైతే ఉంటారో ఆ దిక్పాలకులు ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, యముడు మొదలైనటువంటి, కుబేరుడు మొదలైనటువంటి అన్ని అష్టదిక్పాలకులకి, అలాగే వరుణదేవుడికి, వాస్తుదేవుడికి మొదలైనటువంటి వాస్తుగృహ దేవతా విగ్రహాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. గృహై వలభీభిశ్చ నిర్మితం. వలభి అనే పదానికి అర్థం చంద్రశిలలు, అద్భుతమైనటువంటి చంద్రశిలలతో నిర్మితమైనటువంటి శాలలు, గృహాలు, అనేకమైనటువంటి భవనాలు, చంద్రకాంత మణులతో. మనం ఇంకా చెప్పాలంటే ఈ చలువురాతి భవనాలు ఏం పనికొస్తాయి, పాలరాతి భవనాలు ఏం పనికొస్తాయి వాటి ముందు, చంద్రశిలలు. అటువంటి వాటితో నిర్మించబడిన అద్భుతమైనటువంటి భవనాలతో విశ్వకర్మ ఆ ద్వారకా నగర నిర్మాణం చేశాడు. పైగా ఆ నగరంలో చాతుర్వర్ణ్య జనాకీర్ణం, చాతుర్వర్ణ్యాల వాళ్ళకి కూడా చక్కగా ఎవరికి ఏ విధంగా నగర నిర్మాణం కావాలి, గృహ నిర్మాణం కావాలో అటువంటి నగర నిర్మాణాన్ని విశేషంగా గావించాడు. ఎవరికి ఎట్లా కావాలో అలా, వైశ్యులకి కావలసినటువంటి విధంగా చక్కగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికో, వ్యవసాయం చేసుకోవడానికో వాళ్ళ గృహాలు దేనికి ఏ విధంగా కావాలో అలా నిర్మించేశారు. బ్రాహ్మణోత్తములు యజ్ఞయాగాదులు, ఆశ్రమాలు ఏ విధంగా కుటీరములు కావాలో, వాటికి ఆ గోశాలను నిర్మించుకోవాలో ఆ విధంగా నిర్మించేశాడు ఓ పక్కన. ఇలా చాతుర్వర్ణ్యాల వారికి, వాడికి గృహానికి, వాళ్ళ యొక్క కార్యక్రమాలకి తగినటువంటి గృహ, చాతుర్వర్ణ్య జనాకీర్ణం, అది శిల్ప చాతుర్యం అంటే. యదు దేవ గృహోల్లసత్, యదు దేవ అంటే యాదవులకి దేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు, బలరాముడు మొదలైనటువంటి వాళ్ళు చక్కగా వేరువేరుగా చక్కగా వాళ్ళ యొక్క సౌధాలు కూడా ఎలా ఏ విధంగా నిర్మించాలో ఆ విధంగా వాస్తు పద్ధతులు అన్ని కూడా నిర్మిస్తూ అలంకారప్రాయంగా ఉంది ఆ ద్వారకా నగరం, శోభాయమానంగా ఉంది. అటువంటి బలరామకృష్ణుడు, అలాగే దేవకీ వసుదేవుడు వాళ్ళ యొక్క గృహాలు మొదలైనటువంటి ముఖ్యమైనటువంటి యాదవ వీరులందరి యొక్క గృహాలను కూడా అలంకరింపజేశాడు విశ్వకర్మ తన యొక్క శిల్పకళా చాతుర్యంతో. ఈనాటి యొక్క రాజధాని నగరాలు ఏం పనికొస్తాయి వాటి ముందు? ఇప్పటికీ ఉన్నది ఆ ద్వారకా నగరం అంటే ఇంకేం చెప్పాలి, ఎన్ని సంవత్సరాల క్రితం అది మానస సంకల్పంతో ఒక క్షణకాలం అలా ఒక్క రోజులోనే నిర్మితమైనటువంటి ద్వారకా నగరం. అట్లాంటి నగరం సుధర్మాం పారిజాతం చ మహేంద్ర ప్రాహిణోత్తరే. ఆ
ఆ నగరంలో అద్భుతమైనటువంటి సభను నిర్మించాడు. సుధర్మాం, ధర్మరాజు యొక్క సభ అయితే మయ సభ అంట. ఇక్కడ కృష్ణుడు ద్వారకా నగరంలో ఉన్నటువంటి సభని సుధర్మ అనేటువంటి సభ. అనేకమైనటువంటి సభలు, ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క దివ్య సభలు. ఈ సుధర్మ అనేటువంటి సభ అద్భుతమైనటువంటి సభ విశ్వకర్మ చేత సృష్టించబడింది. దాంట్లో శ్రీకృష్ణ పరమాత్ముడు విరాజిల్లుతూ కొలువు తీరి ఉంటాడు ఆ స్వామి. ఆ దివ్యలోకం నుంచి తెచ్చినటువంటి పారిజాత వృక్షాల వనమంతా అక్కడ ఉంటుంది. దాంట్లోనే మహేంద్ర ప్రాహిణోధరే, మహేంద్రుడే స్వయంగా పారిజాతాన్ని సమర్పించడం జరిగింది. దానికి సంబంధించిన పారిజాతాభరణం అనేటువంటి తర్వాత మనకి ఎట్లాగో మళ్ళీ వస్తుంది, అక్కడ సువివరంగా చెప్పుకుంటాం. మరి సుధర్మాం పారిజాతం చ మహేంద్ర ప్రాహిణోధరే, శ్రీ మహావిష్ణువుకి సమర్పించాడు కృష్ణ పరమాత్ముడికి మహేంద్రుడు. యత్ర చావస్థితో మర్త్యో మర్త్యధర్మైర్న యుజ్యతే, ఆ నగరంలో అట్లా బంగారుమై పర్వతాలు, వెండి మొదలైనటువంటి లోహంతో కూడిన పర్వతాలు, సుధర్మ అనేటువంటి అద్భుతమైనటువంటి సభ, అలాగే పారిజాత వృక్షాలు మొదలైనటువంటివన్నీ నెలకొల్పి ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ శ్లోకంలో ఈ పాదంలో ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే సుధర్మ అనేటువంటి సభ యొక్క విశేషాన్ని వర్ణిస్తున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సభలో ఉన్నటువంటి విశేషం ఏంటి? యత్ర చావస్థితో మర్త్యో, ఈ సభలో ఉన్నటువంటి మానవుడికి మర్త్యధర్మై న యుజ్యతే, ఈ సభలో ఆసీనుడై ఈ సభలో విరాజిల్లేటువంటి ఏ పౌరుడికైనా ఎవరికైనా సరే మానవ ధర్మాలనేటువంటివి వర్తించట. న యుజ్యతే, మానవ ధర్మాలు అంటే మానవునికి ఉండేటువంటి ఆకలి, దప్పిక, వ్యాధి, రోగము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో, ఈ జరామరణముల యొక్క బాధలు, ఈతి బాధలు మొదలైనటువంటివేవి ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళకి ఉండవుట. మర్త్యధర్మములు అంటే అది అంటే మానవుడిగా పుట్టినందుకు ఏ ధర్మాలు అయితే ఉంటాయో, సహజమైనటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో అవి ఏవి ఉండవు. అంటే మానవాతీతమైనటువంటి శక్తులు ఆ సభలో ప్రవేశించగానే వచ్చేస్తాయి. అంటే దేవతలకు ఉండేటువంటి శక్తులేవో అవన్నీ వస్తాయని అర్థం అక్కడ. దాని అర్థం అని మర్చులు కదా, అమర్చులు, అమరేంద్రులుగా ఉన్నటువంటి గుణాలన్నీ వస్తాయి. అది ఆ సభలో ఉన్నటువంటి విశేషమైనది. ఇది ఈ ద్వారక నగర నిర్మాణంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చాతుర్యం. దీన్ని మనం విశేషంగా ఎప్పుడైనా చెప్పాలి మనం. అది మళ్ళీ అవకాశాన్ని బట్టి మనం చెప్తున్నాం. శ్యామైక కర్ణాన్ వరుణో హయాన్ శుక్లాన్ మనోజవాన్ అష్టౌ నిధిపతి కోశాన్ లోకపాలో నిజోదయాన్. అక్కడి నుంచి కానుకలు ఒక్కొక్కళ్ళు చక్కగా ఈ సుధర్మ అనేటువంటి సభలో విరాజిల్లుతున్నటువంటి పరమాత్ముడికి దేవతలందరూ వచ్చి నమస్కారం చేసుకుని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. కొత్త చేతులతో రాకూడదు కదా దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు, పరమాత్ముడి దగ్గరికి ఏ తృణమో ఫలమో పత్రమో పుష్పమో తీసుకురావాల్సిందే. శ్యామైక కర్ణాన్, నల్లటి చెవులు కలిగినటువంటి అద్భుతమైనటువంటి హయములను, గుర్రాలని వరుణదేవుడు కానుకగా ఇచ్చాడట. శుక్లాన్ మనోజవాన్, మనోజవం అన్నారు అక్కడ. అంటే మనసు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో అంత వేగంగా ప్రయాణించగలిగినటువంటి ఆ గుర్రాలని, ఆ గుర్రాలు ఎట్లా ఉన్నాయంటే తెల్లటి గుర్రాలు, నల్లటి చెవులు కలిగినటువంటి విశేషమైనటువంటి గుర్రాలు, మనోవేగంతో వెళ్ళగలిగినటువంటి అద్భుతమైనటువంటి గుర్రాలని వరుణదేవుడు కానుకగా ఇచ్చాడు. లోకపాలకు అష్టౌ నిధిపతి కోశాన్ లోకపాలో నిజోదయాన్. అంతేకాకుండా లోకపాలకులైనటువంటి కుబేరుడు ఏం సమర్పించాడు అంటే అష్టౌ కోశాన్, నిధిపతి అనే పదం చూసారా? ఈ నిధిపతి అంటే నిధికి పతి అయినటువంటి వాడు. లోకపాలకుల్లో నిధికి పతి అయినటువంటి వాడు ఎవరు? కుబేరుడు. ఉత్తర దిక్కుకి అధిపతి అయిన కుబేరుడు అష్టౌ కోశాన్, సమస్తమైనటువంటి అష్టైశ్వర్యాలని కూడా, అష్ట నిధులు ఏవైతే ఉంటే అష్ట నిధుల్ని సమర్పించారు స్వామివారికి కానుకలు. అంటే సమస్తము సమర్పించడం సమర్పణ. ఈ విధంగా కానుకలుగా ఇచ్చారు. యద్యద్ భగవతా దత్తమాది ఆధిపత్యం స్వసిద్ధయే సర్వం ప్రత్యర్పయామాసుర్హరౌ భూమిగతే నృప. హే నృప, పరీక్షిత్ మహారాజా అంటూ సుఖయోగేంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి ఈ విషయాన్ని చెప్తూ, యద్యద్ భగవతా దత్తం ఆధిపత్యం స్వసిద్ధయే, సమస్తమైనటువంటి అధికార నిర్వహణకు వివిధమైనటువంటి శక్తులని, సిద్ధుల్ని ప్రసాదిస్తూ ఉన్నాడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు.
లోకపాలకులందరికీ వాళ్ళ వాళ్ళ అధికార నిర్వహణకి సంబంధించినటువంటి ఏ అంశాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా కృష్ణ పరమాత్ముడు అక్కడ ఉండి వాళ్ళందరికీ ఏ ఏ విధులు నిర్వర్తించాలో వాటినన్నింటినీ కూడా ఆదేశిస్తూ ఉన్నాడు. ఒక పక్కన వాటినన్నింటినీ ప్రసాదించాడు. వాళ్ళందరూ కూడా ఆ స్వామి ఆ లోకంలో అవతరించినప్పుడే వాటినన్నింటినీ కూడా స్వామికి సమర్పించడం జరిగింది. అంటే అప్పటిదాకా వాళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేత ఆ లోకపాలకులందరూ ఆయా లోకాలను పరిపాలించడం కోసం వాళ్ళ ఆజ్ఞలు స్వామి చెప్పినట్టుగా పాటిస్తూ వచ్చారు. యద్యద్ భగవతా దత్తం ఆధిపత్యం, లోకపాలకుల యొక్క ఆధిపత్యాన్ని స్వీకరించారు, ఇచ్చినటువంటి ఆధిపత్యాన్ని వాళ్ళు నిర్వర్తించారు. కానీ ఇప్పుడు అవన్నీ సుధర్మ అనేటువంటి సభలో విరాజిల్లుతున్నటువంటి కృష్ణ పరమాత్ముడికి హస్తగతం చేస్తున్నారు. స్వామి, ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి ఆధిపత్యం నీకే తిరిగిస్తున్నావు, కాబట్టి నువ్వే పరిపాలించు. సర్వం ప్రత్యర్పయామాసు, అది దాని అర్థం. సర్వం ప్రత్యర్పయామాసు, ప్రతి అర్పయామాసు అంటే తిరిగి సమర్పించడం. పరమాత్ముడు ఇచ్చినటువంటి అధికారాన్ని స్వామి ఇప్పటిదాకా మేము సంరక్షించాం, ఇప్పుడు నువ్వే దిగొచ్చావు, ఇక మాతో పనే ఉంది, మమ్మల్ని కూడా రక్షించేవాడి నీవే, ఈ సమస్త ప్రజలతో పాటు మేము అందులో భాగమే, కాబట్టి రక్షించు స్వామి అని ఆ అధికారాలంతా కృష్ణుడికి హస్తగతం చేశారు. హరౌ భూమిగతే నృప, భూమిగతే, భూమి మీద అవతరించినటువంటి హరౌ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క చరణాల విందాలకి వాళ్ళ యొక్క అధికారాలన్నీ కూడా సమర్పించి శరణు వేడుకున్నారు లోకపాలకులు. అది ఆ సుధర్మ యొక్క గొప్పదనం. అది తత్ర యోగ ప్రభావేణ నీత్వా సర్వజనం హరి. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం, ఆ కార్యం నిర్వర్తిస్తున్నారు కృష్ణ పరమాత్ముడు ఇక్కడ. ఏమిటదంటే, మధురలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రజానీకాన్ని యోగమాయతో ఒక్క క్షణకాలంలో ఇక్కడి నుంచి అక్కడికి సమస్తమైనటువంటి సామగ్రితో, వస్తువులతో, వాళ్ళ యొక్క బంధువులతో, పశుపక్షాదులతో, అన్నిటిలో వాళ్ళ యొక్క ధనాగారాలతో మొత్తం అంతా చక్కగా ద్వారకా నగరంలో వాళ్ళని నిక్షేపించారు. దేంతో? యోగ ప్రభావేణ, యోగమాయతో. ఆయన తలుచుకుంటే ఇక్కడ వాడు అక్కడ, ఇందుగలడు అందులేడని సందేహముడు. ఈయన ఇందుగలడు అందులేడు కాదు, ఈయన ఎవరినైనా అట్లా మార్చగలడని చెప్పి నిదర్శనం ఇది. ఇక్కడ ఆయన అంతటా ఉన్నాడు అంటాం, సరే సరే, కానీ ఇక్కడ వాళ్ళని అక్కడ మాయ చేసి అక్కడ మళ్ళీ నిక్షేపించడం అనేటువంటి అద్భుతమైనటువంటి లీల. ఒకళ్ళ ఇద్దర కొన్ని వేల మంది, లక్షల మంది జనం, ఆ లక్షల మందిని ఇక్కడి నుంచి అక్కడికి మార్చేశారు స్వామి ఒక క్షణకాలంలో, త్రుటి కాలంలో. తత్ర యోగ ప్రభావేణ నీత్వా, నీత్వా అంటే తీసుకువెళ్ళటం. ఎవరిని? సర్వజనం, సమస్తమైనటువంటి జనుల్ని తీసుకువెళ్ళాట. మధురలో ఇప్పుడు ఎవరున్నారు? కేవలం యుద్ధం చేయడానికి బలరామకృష్ణుడికి సహాయంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ద్వారకా నగరం, ఆ కొత్త ఇల్లు, అందరూ నూతన గృహ ప్రవేశాలు అద్భుతంగా ఉన్నాయి. పరమాత్మని నమ్ముకున్న వారికి కలిగేటువంటి ఐశ్వర్య విభూతి ఇది. ప్రజాపాలేన రామేణ కృష్ణ సమను మంత్రితః నిర్జగామపురద్వారాత్ పద్మమాలి నిరాయుధః. ఆ యోగమాయ ప్రభావంతో ప్రజలందరినీ చక్కగా ద్వారకాపురికి చేర్చేశాడు. ఆ తర్వాత ప్రభు మధురకి చేరుకుని మళ్ళీ రామేణ కృష్ణ, బలరాముడితో కూడుకుని చర్చించి చక్కగా పద్మ నిర్జగామపురద్వారాత్ పద్మమాలి, పద్మాల యొక్క మాలని ధరించి, చక్కగా పద్మమాలను ధరించినటువంటి వాడై నిరాయుధుడిగా ఆ పురద్వారం నుండి బయటకు వచ్చాట. నిరాయుధ అంటే ఏ ఆయుధములు ధరించకుండానే నిర్జగామ బయటకు వచ్చాడు. ఇదేమిటి, ఆయుధాలు ఎందుకు ధరించలా? అక్కడ చేయాల్సింది కాలయముడితో యుద్ధం కదా. కాలయముడితో యుద్ధం చేసినప్పుడు, చేయాలన్నప్పుడు ఆయుధాలు లేకపోవడం ఏమిటి అనేటువంటిదంతా మళ్ళీ వచ్చే అధ్యాయంలో వాడికి సంబంధించి కాలయముడితో యుద్ధం చేయాలి, వాడిని సంహరించాలి. ఎట్లాంటి వాడు అనేది పైలోనే చెప్పాడు. భూమి మీద నరమానవుడు ఎవరు కూడా వాడితో సాటి వచ్చేటువంటి వాడు లేడు. అట్లాంటి వాడిని సంహరించాలి కాలయవనుడు. అది ఎలా జరిగింది అనేటువంటి కాలయవనుడి యొక్క కథతో పాటుగా మనం చెప్పుకుంటాం. అంతవరకు సరే. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్థే దుర్గనివేశనం నామ 50తమోऽధ్యాయః సమాప్తః. దుర్గనివేశనం అంటే ద్వారకా నగర నిర్మాణంలో ప్రజలందరూ కూడా చక్కగా శుభముహూర్తంలో ప్రవేశించడం జరిగింది. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.